For 5 months, I'm getting very good results, and now I feel very confident. Thank you. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి. ఏ క్లినిక్లో చేస్తున్నాం, ఏ డాక్టర్ చేస్తున్నారు, ఎంత క్వాలిటీలో చేస్తున్నారు, ఎలాంటి టెక్నిక్ చేస్తున్నారు, మనకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అని చెప్పి ప్రతిదీ కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని తప్పకుండా మనం అడగాలి. సర్జరీ అయిపోయిన తర్వాత మనం తప్పకుండా డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకుంటూ వస్తే మన రిజల్ట్ ఎక్కడికి పోదు. మన రిజల్ట్ అనేది బ్యాక్ సైడ్ ఉండే డోనార్ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, మనకు ఎలాంటి సర్జరీ జరిగింది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్. ఈ వీడియోలో కంప్లీట్గా ఇతనికి 4th to 5th గ్రేడ్ బాల్నెస్ అయితే రావడం జరిగింది. ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఇతనికైతే హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో సంబంధించి డాక్టర్ కిరణ్ చోటాలియా గారు అయితే సర్జరీ కంప్లీట్ చేశారు. మీరు తినకి గమనిస్తే క్రౌన్ ఏరియాలో మంచిగానే ఉంది, బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా మంచిగా ఉంది. తినకి మార్కింగ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియా వరకు 3200+ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లాంట్ చేయడానికి మార్కింగ్ అయితే గీయడం జరిగింది. మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనార్ ఏరియా చాలా ఇంపార్టెంట్. మనకి డోనార్ ఏరియా మంచిగా హెల్తీగా ఉంటే తప్పకుండా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే ఇతని హెడ్ కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫుల్ డెన్సిటీతో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ చూడ్డానికి విజిబుల్ అయ్యేది ఫ్రంట్ పార్టే కాబట్టి, హెయిర్ లుక్ని డిసైడ్ చేసేది ఫ్రంట్ పార్టే కాబట్టి ఫ్రంట్ ఏరియాలో మ్యాక్సిమం డెన్సిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సెట్టింగ్ స్టేజ్ టైంలో మ్యాక్సిమం మళ్ళీ మనకు పెట్టిన గ్రాఫ్ట్ నుంచి ఫాలిక్యుల్స్ అయితే వెళ్ళిపోతాయి. మళ్ళీ 3 to 4-5 months నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా ఆల్మోస్ట్ 3 monthsలోనే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ప్రాపర్గా డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకుంటూ వస్తే. ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిస్టింగ్ పార్ట్ని తప్పకుండా కాపాడుకోవాలి కాబట్టి తగిన మెయింటెనెన్స్ అనేది మనం తీసుకోవాలి. ఇతని 6 months రిజల్ట్ అయితే మనం చూడొచ్చు. 6 monthsలోనే ఇలాంటి రిజల్ట్ రావడం జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కంప్లీట్గా రావడానికి 12 to 18 months వరకు టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. మన బాల్నెస్ సిచ్యువేషన్ని బట్టి ఆ టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. 6 monthsలోనే ఇలాంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనే విషయం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరీవన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరీవన్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.